దాదాపుగా 7 సంవత్సరాల నుండి బాహుబలి 2ని ఏ సినిమా బ్రేక్ చేస్తుందా అని మనమంతా వెయిట్ చేస్తూ వస్తున్నాం. అయితే మరి ఇప్పుడు పుష్ప 2తో బాహుబలి 2 రికార్డు బ్రేక్ అయిందా లేదా? మరి అది తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి అన్న. నేను అన్ని జెన్యూన్ వీడియోసే చేస్తాను, ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఇక టాపిక్లోకి వెళ్తే బాహుబలి 2 అనేది ఒక అద్భుతం, అదిరిపోయే బెంచ్ మార్క్ని సెట్ చేసిన మూవీ. 2015లోనే హాలీవుడ్ రేంజ్ కలెక్షన్స్ని కొల్లగొట్టింది బాహుబలి 2. మామూలు విషయం కాదు భయ్యా. ఒక తెలుగు సినిమా 1800 కోట్లు కలెక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అయితే అంతటి రికార్డు స్థాయి కలెక్షన్స్ని కలలో కూడా ఎవరు టచ్ చేయని 1810 కోట్లని పుష్ప 2 ఎలా బ్రేక్ చేసింది? అసలు పుష్ప 2కి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఎలా సాధ్యమైంది? ఇలాంటి డౌట్స్ మీ అందరిలో రావచ్చు. ఇప్పుడు బాహుబలి 2కి ఆ స్థాయి కలెక్షన్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ మూవీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక హాలీవుడ్ రేంజ్ విజువల్స్, విఎఫ్ఎక్స్, భారీ సెట్టింగ్స్, భారీ కాస్టింగ్, స్టోరీ పరంగా కానీ కంటెంట్ పరంగా కానీ బాహుబలి 2 అనేది ఒక వండర్ అని చెప్పాలి. పైగా బాహుబలి 2ని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది ఆడియన్స్లో హ్యూజ్ లెవెల్లో క్యూరియాసిటీని కానీ ఇంట్రెస్ట్ని కానీ క్రియేట్ చేసింది. సో అందుకే బాహుబలి 2కి ఆ రేంజ్ కలెక్షన్స్ రావడానికి సాధ్యమైంది. దాదాపు ఇండియాలోనే ఏ మూవీ కొట్టని విధంగా 1000 కోట్ల నెట్టు కొట్టింది బాహుబలి 2. ఇది చిన్న విషయం కాదు భయ్యా. హిందీ వాళ్ళు మన సినిమాల్ని చిన్న చూపు చూసే రోజుల్లో బాహుబలి 2 అక్కడ 500 కోట్ల నెట్టు కొట్టి ఒక ఊపు ఊపేసింది. బాలీవుడ్ అంతా షాక్ అయిపోయింది. ఎందుకంటే హిందీ హీరోల సినిమాలు కూడా అక్కడ 500 కోట్ల నెట్టు కొట్టలేదు. ఫర్ ద ఫస్ట్ టైం బాహుబలి 2 ఆ రికార్డ్ని సెట్ చేసి పెట్టింది. అంతేకాదు మన ఇండియన్ ఇండస్ట్రీలో 1000 కోట్లను టచ్ చేసిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. వామ్మో ఏంట్రా ఇది, ఒక రీజనల్ మూవీ మన అడ్డాలో ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం ఏంట్రా అని బాలీవుడ్ మొత్తం అనుకునేలా చేసిన మూవీ బాహుబలి 2. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, తమిళ్లో కావచ్చు, వేరే ఏ స్టేట్లో అయినా సరే బాహుబలి 2 కలెక్షన్ల విధ్వంసం క్రియేట్ చేసింది. ఎందుకంటే మన ఇండియాలో అలాంటి సినిమాని ఎవ్వరు కూడా తీయలేదు. ఒక రాజమౌళి వల్లే అలాంటి ఒక అద్భుతమైన చిత్రం మన ముందుకి వచ్చింది. అందుకే ఆ రేంజ్ కలెక్షన్స్ అనేవి బాహుబలి 2కి వచ్చాయి. వీడేంట్రా బాహుబలి 2ని పుష్ప 2 బ్రేక్ చేసిందా లేదా చెప్తాడనుకుంటే బాహుబలి 2 గురించి మాత్రమే చెప్తున్నాడేంటి అని మీరు అనుకోవచ్చు. నేను అక్కడికే వస్తున్నా భయ్యా. కాకపోతే ఎందుకు చెప్తున్నా అంటే బాహుబలి 2కి ఇన్ని కోట్ల కలెక్షన్స్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ కావచ్చు, విజువల్స్, విఎఫ్ఎక్స్, కంటెంట్, స్టోరీ ఇవన్నీ ఉన్నాయి. కానీ పుష్ప 2లో ఏముంది భయ్యా? బాహుబలి 2కి మించి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇదేం మాస్రా మామ. ఈ మూవీలో విజువల్స్ లేవు, భారీ సెట్టింగ్స్ లేవు, పెద్ద స్టార్ కాస్టింగ్ లేదు, డైరెక్టర్ రాజమౌళి కూడా కాదు. ఒక నార్మల్ మాస్ మూవీకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఏంటి? దీనికి ఒకే ఒక రీజన్ ఉంది భయ్యా. అదేంటో తెలుసా? ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎస్, కేవలం అల్లు అర్జున్ వల్లే ఈ మూవీకి బాహుబలి 2కి మించి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మాట కొందరికి నచ్చకపోవచ్చు. ఎవరైతే అల్లు అర్జున్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది నచ్చుతుంది, ఇష్టపడని వాళ్ళకి ఈ మాట నచ్చదు. బట్ 100% ఇదే నిజం. ప్రతి సినిమాలో ఆడియన్స్ మెయిన్గా కంటెంట్నే ఇష్టపడతారు. కానీ ఈ సినిమాలో మాత్రం అల్లు అర్జున్ యాక్టింగ్నే ఇష్టపడ్డారు. ఎందుకంటే పుష్ప అనే క్యారెక్టర్లో అల్లు అర్జున్ చించవతల పడేశాడు. అంతెందుకు కేజీఎఫ్ సినిమాలో కూడా హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది. కానీ అది అందరికీ నచ్చదు. ఎందుకంటే ఆ సినిమాలో హీరో ఒకే టైప్ ఆఫ్ యాక్టింగ్ చేస్తాడు. అంటే ఆ సినిమా కథకి తగ్గట్టుగా చేశాడు, అందులో తప్పేం లేదు. కానీ ఆ క్యారెక్టర్ అనేది ఓన్లీ మాస్ ఆడియన్స్కే నచ్చుతుంది. రిమైనింగ్ క్లాస్ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి అంతగా నచ్చదు. కానీ పుష్ప 2లో అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం ఒక జనరేషన్ వాళ్ళకే కాదు, ప్రతి జనరేషన్ వాళ్ళకి, అంటే ఏబీసీ 3 కేటగిరీ వాళ్ళకి మాసు క్లాసు అనే తేడా లేకుండా అందరికీ నచ్చేస్తుంది. అలా ఉంది భయ్య పుష్ప 2లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్. మీరు సినిమాలో గమనించినట్లయితే ప్రతి సీన్లో ఒక డిఫరెంట్, ఒక యూనిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అల్లు అర్జున్. సాధారణంగా ఏ హీరో వల్ల అవ్వదు ఇది. చేయడం చేస్తారు కానీ ప్రతి ఆడియన్కి నచ్చాలి కదా.
కానీ అల్లు అర్జున్ 99% అందరినీ తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్తో తన వైపు తిప్పేసుకున్నాడు. ముఖ్యంగా జాతర సీన్లో కానీ క్లైమాక్స్లో కానీ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మరో 100 ఏళ్ళు వచ్చినా సరే గుర్తుండిపోతుంది. ఏమన్నా చేశాడా భయ్యా యాక్టింగ్. క్యారెక్టర్లో దిగిపోయే హీరోలు కొంతమందే ఉంటారు. ఆ కొంతమందిలో అల్లు అర్జున్ ఫస్ట్ ఉంటాడు, నో డౌట్. అందులో సినిమా కంటెంట్ స్టోరీ పక్కన పెడితే ఒక హీరో వల్ల సినిమాకి హైప్ వచ్చిన మూవీ ఏదైనా ఉందంటే అది పుష్పానే. ఇక నుంచి అల్లు అర్జున్ మూవీ వస్తుందంటే చాలు ఇండియా మొత్తం కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ మాత్రం బట్టలు చింపేసుకుంటారనుకో. అక్కడ వాళ్ళ హీరోలకి మన హీరోల లాగా ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ స్కిల్స్ అనేవి అంతగా ఉండవు. వాళ్ళ మూవీ డైరెక్షన్ కూడా మన డైరెక్టర్ల రియలిస్టిక్గా తీయలేరు. అందుకే పుష్ప 2లో అల్లు అర్జున్ యాక్టింగ్కి ఫిదా అవుతున్నారు. పుష్ప 2 డే 1 నుంచి ఇప్పటి వరకు బాహుబలి 2ని డామినేట్ చేస్తూ వస్తుంది. అందుకే పుష్ప 2 బాహుబలి 2ని బ్రేక్ చేయడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఈ మూవీ 25 రోజులకి 1760 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దుమ్ము దులిపేస్తుంది. అదేంటి, బాహుబలి 2 కలెక్ట్ చేసింది 1810 కోట్లు కదా, పుష్ప 2 1760 కోట్లే కదా కలెక్ట్ చేసింది, మరి బాహుబలి 2 బ్రేక్ ఎలా అయిందని మీరు అనుకోవచ్చు. అయితే బాహుబలి 2 ఇండియాలో కలెక్ట్ చేసింది 1750 కోట్లు. మిగతా కలెక్షన్స్ అనేవి చైనాలో రిలీజ్ చేసినప్పుడు వచ్చినవి. సో అందుకే ఇండియా వైజ్ చూసుకుంటే పుష్ప 2 బాహుబలి 2ని ప్రస్తుతానికి బ్రేక్ చేసి పడేసింది. ఇక 1810 కోట్లని కూడా ఇంకో వారంలో పూర్తిగా బద్దలు కొట్టడం పక్కా. ఇంకా ఈ మూవీకి మంచి లాంగ్ రన్ అనేది ఉంది. గేమ్ చేంజర్ రిలీజ్కి ఇంకో 9 రోజులు ఉంది కాబట్టి అప్పటిదాకా పుష్ప 2 కలెక్షన్స్కి డోకా లేదు. పైగా హిందీ సైడ్ అయితే ఈ మూవీకి పోటీయే లేదు కాబట్టి ఒక్క హిందీలోనే ఇంకో 50-60 కోట్లు వచ్చే అవకాశం ఉంది. హిందీలో బేబీ జాన్ మూవీ పుష్ప 2 కలెక్షన్లకి అడ్డుపడుతుంది అనుకున్నారు. బట్ హిందీ ఆడియన్స్ టోటల్గా పుష్ప 2ని ఓన్ చేసుకున్నారు. అందుకే బేబీ జాన్ మూవీని ఫ్లాప్ చేసి పడేశారు. అంతెందుకు, మొన్నటికి మొన్న మన టాలీవుడ్లో 4 సినిమాలు రిలీజ్ అయినా సరే పుష్ప 2ని ఆపడం వాటి వల్ల కాలేదు. వామ్మో ఇదేం డామినేషన్ మావా. రిలీజ్ అయి దాదాపు నెల రోజులకి దగ్గర పడుతున్నా సరే పుష్ప 2 కలెక్షన్స్కి మాత్రం ఆనకట్ట పడట్లేదు. షాకింగ్ ఏంటంటే ఈ మూవీ కేరళలో, తమిళంలో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. అక్కడ ఈ మూవీ ఫ్లాప్ అయింది. మిగతా అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2 చోట్ల ఫ్లాప్ అయినా కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఏంటి మామా, బుర్ర పాడసలు. ఇంకా ఈ మూవీ చైనాలో రిలీజ్ అయితే దంగల్ రికార్డు కూడా లేచిపోవడం ఖాయం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, నిన్నటి నుండి 18 నిమిషాల సీన్స్ని మూవీలో యాడ్ చేశారు కాబట్టి థియేటర్లో క్రౌడ్ మళ్ళీ పెరుగుతుంది. కలెక్షన్స్ కూడా మరింత పెరిగే ఛాన్స్ ఉంది. సో దీన్ని బట్టి చూస్తుంటే 1900 కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు. సో మొత్తానికైతే పుష్ప 2 బాహుబలి 2ని బ్రేక్ చేసేసింది భయ్యా. ఇక నుండి బాహుబలి 2 రికార్డు కాదు, పుష్ప 2 రికార్డు అనేదే ఉంటుంది. మరి పుష్ప 2 రికార్డ్ని బ్రేక్ చేయగలిగే మూవీ ఏది? మన టాలీవుడ్ నుండి చాలా బిగ్ మూవీస్ రాబోతున్నాయి. ఒకటొచ్చేసి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో డ్రీమ్ ప్రాజెక్టుగా ఒక మూవీ రాబోతుంది. రెండోది ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో హాలీవుడ్ రేంజ్లో ఒక మూవీ వస్తుంది. ద డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ మూవీ రాబోతుంది. సలార్ 2, కల్కి 2 కూడా లైన్లో ఉన్నాయి. మరి వీటిలో పుష్ప 2ని బ్రేక్ చేసే సత్తా ఏ మూవీకి ఉందో కామెంట్లో చెప్పండి భయ్యా.